ఇక పార్టీ బలోపేతంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారా? ముఖ్య నేతలు ఎవరూ పార్టీ మారకుండా జాగ్రత్తలు పడుతున్నారా? పార్టీ నేతలతో వరుస సమావేశాలు దేనికి సంకేతం? అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత కొద్ది రోజులుగా పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. చాలా కాలం తర్వాత పార్టీ నేతలకు సమయం ఇస్తున్నారు. జిల్లాల వారీగా నాయకులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభపై దృష్టి పెట్టిన ఆయన పార్టీ నేతలను కాపాడుకోవడం, ఉన్న వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు సిల్వర్ జూబ్లీ సభకు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 27వ తేదీన వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు మళ్లీ తిరిగి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ నేతలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు వరంగల్ పార్టీ ఆవిర్భావ సభకు ఆయన ముందుండి సన్నాహాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను, రాజకీయ పరిస్థితులను వారికి వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందనే విషయాన్ని నేతలకు చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసహనం ఉందని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే భరోసా ఇచ్చారు. ఇలా పార్టీ క్యాడర్లో విశ్వాసాన్ని నింపి ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నేతలను కాపాడుకోవడంతో పాటు కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కోరుకుంటున్నట్లు చెబుతూ నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, కానీ ఈ ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉండాలనే కోరుకుంటున్నట్లు కేసీఆర్ చెప్పిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. వరంగల్ సభ నేపథ్యంలో మళ్లీ ఆ అంశాన్ని నేతలకు మరోసారి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ తరుణంలో చేరికలు వద్దని కేసీఆర్ భావిస్తున్నారుట. అయితే వరంగల్ సభ ముందు బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తుందన్న సమాచారం కేసీఆర్ కు తెలిసిందిట. దీన్ని గమనించిన పార్టీ అధినేత నేతలు ఎవరూ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వరంగల్ సభ నేపథ్యంలో వరుసగా పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ రాబోయే కాలంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తూ వారిని పార్టీ మారే ఆలోచనను విరమించుకునేలా చేస్తున్నారుట. వరంగల్ సభ సక్సెస్ కోసం మొదట కేటీఆర్, హరీష్ రావులకు బాధ్యతలిచ్చారు. కానీ ఉన్నట్టుండి కేసీఆర్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశమైన పార్టీ అధినేత వారికి వరంగల్ సభకు సంబంధించిన బాధ్యతలను కూడా అప్పగించినట్లు తెలిసింది. పార్టీ శ్రేణులను సభకు తరలించడం, వాహనాల కూర్పు, వసతులు, సభ నిర్వహణపై స్వయంగా కేసీఆర్ ఆదేశాలు ఇస్తున్నారుట. పార్టీ అనుబంధ సంఘాల నేతలతో భేటీలు మాత్రం కేటీఆర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వరంగల్లో నిర్వహించే పార్టీ సిల్వర్ జూబ్లీ సభ క్యాడర్లో నూతన ఉత్సాహం నింపే ప్రయత్నం జోరుగా సాగుతోంది.